బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. ఓ వెంకటాచలపతి, నీవు గరుడాచలపతిగా దర్శనమిస్తున్నావా స్వామి? ఆర్జిత బ్రహ్మోత్సవ వైభవంలో వైభవోత్సవ మంటపం తిరుమలలో వీక్షించే భక్తులందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసార శుభవేళ. గరుడ వాహన గోవిందా గోవిందా అని భక్తులు పిలుస్తూ ఉంటే వెంకటాచలపతి గరుడాచలపతిగా మారినప్పుడు అన్నమయ్య సంకీర్తన మనకు గుర్తొస్తూ ఉన్నది. కంటిమి నేడితే గరుడాచలపతి ఇంటి వేలుపగు ఈశ్వరుడి తడే అని. చాలామంది చెప్పుకుంటారు వెంకటేశ్వర స్వామి మా ఇంటి ఇలవేలుపు అని. అదేవిధంగా శ్రీరామదాసు కూడా గరుడగమన రారా నన్ను కరుణ నేలుకోరా అన్నాడు. గరుడగమన నిగమవంజ కంజపత్రలోచన అంటారు. ఆ గరుడు యొక్క వైభవం అంత బాగా ఎందుకు జరుగుతూ ఉన్నది అంటే అనంతగరుడ విశ్వక్సేనులనే నిత్యసూరుల్లో వైకుంఠంలో విలక్షణమైన స్థానాన్ని పొందటం, అదేవిధంగా వేదాల్లో చెప్పినట్టుగా మాతృభక్తిని పెంపొందించుకుని మాతృదేవోభ అనే విధానానికి కట్టుబడి ఉండటం, వినత తల్లి అయినటువంటి వినత యొక్క దాస్యాన్ని పోగొట్టడం వలన శ్రీవైనతేయమని మనము ఆ గరుత్మంతుడిని కూడా చక్కగా చెప్పుకునేటటువంటి భాగ్యం కలుగుతూ ఉన్నది. స్వామికి వాహనమై విరాజిల్లుతున్నాడు. అందుకనే కళ్యాణోత్సవంలో కూడా మహాసంకల్పంలో స్వర్ణ గరుడ వాహనారూఢాయ అంటారు. గరుడ వాహనం మీద స్వామిని దర్శించాలని భక్తులు నిరంతరం ఎదురు చూస్తూ ఉంటారు. పెరియ తిరువుడిగా పిలువబడేటటువంటి గరుత్మంతుడు స్వామికి వాహనమై దర్శనమిస్తున్నప్పుడు మరి తరువాత వాహనంగా హనుమద్వాహనం. ఈరోజు మంగళవారం, హనుమంతుడికి అత్యంత ఇష్టమైనటువంటి రోజు. ఈ రోజున హనుమంతుడిని దర్శించిన, హనుమంతుడికి లవలీపత్రములంటే తమలపాకులతో పూజించిన చాలా ఆనందపడతాడు. అలాంటి హనుమంతుడు ఆనందపడేది వీటన్నింటికంటే రామనామాన్ని ఎవరు జపిస్తారో వారిని దర్శించి వారిని చూచి వారికి నమస్కరించి ఆనందపడతాడు హనుమంతుడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అని హనుమంతుడు విశేషమైనటువంటి స్థానాన్ని పొందాడు. శ్రీమద్ రామాయణంలో వాల్మీకి చక్కగా అనుసంధానం చేసి బాల అయోధ్యాకాండల్లో హనుమంతుని పాత్రను చూపించకపోయినప్పటికీ కిష్కింధాకాండలో సుగ్రీవ సచివుడుగా సుగ్రీవుడికి మంత్రిగా ప్రవేశించి సుందరకాండ అంతా కూడా తన చుట్టూ తిప్పుకున్నటువంటి వాడై ప్రధాన భూమికను పోషించాడు. సుందరమైన సుందరకాండకు అండ వంటి వాడై రావణ దర్పం హరించి లంకాదహనము గావించి రామాయణంలో రత్నమాలగా విరాజిల్లాడు. కాబట్టే రామాయణ మహామాల రత్నం వందే అనిరాత్మజమని చెప్పబడేటటువంటి సిరియ తిరువడిగా పిలువబడేటటువంటి హనుమంతుడు ఈనాడు స్వామికి వాహనమై నాటి త్రేతాయుగం నుంచి ఈ క్షణం వరకు రామానుగ్రహాన్ని పొందినటువంటి పరమ భాగవతోత్తముడుగా హనుమంతుడు పిలువబడుతూ ఉన్నాడు. అలాంటి హనుమద్వాహనాన్ని వీక్షించి ఆనంద పారవస్యంలో ఎందరెందరో భక్తులు భాగవత కైంకర్యాన్ని రెండింటినీ కూడా పొందగలిగినటువంటి వారు తదుపరి ఆదిశేషునిపై స్వామి దర్శనం కలగబోతూ ఉన్నది. ఆదిశేషుని పైన అధివసించినదే మోదమన మలయప్ప నీరాజనం అందుకుంటూ వీటటే శేషుడు వెంకటాద్రి శేషుడు అని చెప్పుకోవటం. కారణం ఏమంటే శేషశేషి సంబంధం అని ఒక సంబంధం ఉన్నది. 9 రకాల సంబంధాలు ఉన్నాయి భగవంతుడికి భక్తుడికి. అందులో స్వామివారి కైంకర్యమే పరమావధిగా భావించినటువంటి వాడు శేషుడు. వైకుంఠంబున పానుపై వెలసి త్రేతాయుగమ్మునన్ రామానుజుండవై లక్ష్మణస్వామిగా వెలుగొంది ద్వాపరంబున కృష్ణగ్రజుండవై బలరాముడై వెలసి కలియుగంబున వాహనమైనట్టి ఆదిశేష నీకు వందనంబు అంటూ శేషవాహనం మీద వేయించేసినటువంటి సప్తాచలాధీశ్వరుని దర్శించిన భక్తులు ఆనంద పారవస్యంలో ఉండగా అమ్మవారు ఒకంత అడిగారు స్వామిని, వాహనములను దర్శించి మీరు భక్తులకు దర్శనమిచ్చారు, మాతో కలిసి మరొక దర్శనాన్ని ఇచ్చినట్లయితే మేము కూడా ఆనందపడతాం. ఎందుకంటే శ్రీమన్నారాయణము లక్ష్మీనారాయణులు జానకిరాములు రుక్మిణి కృష్ణులు అని చెప్పినట్లే శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి స్వామివారిగా మిమ్మల్ని పిలుస్తారు. కాబట్టి ఒక్కసారి అటువంటి భాగ్యాన్ని కూడా ఇవ్వండి అని అమ్మవారులు వేడుకుంటే శ్రీభూసతులతో శరణాగతులతో మంగళ వాయిద్యములతో మంగళప్రదమైనటువంటి నీరాజనం అందుకుంటున్నారు. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపంచే.